అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్యూర్లీ హౌస్ వైఫ్ వంటలు. బెజవాడ చిట్టి పునుగులు అంటే చాలామందికి చాలా ఇష్టం కదండి. ఆ చిట్టి పునుగులు వేడివేడిగా క్రిస్పీగా క్రంచీగా భలే ఉంటాయి కదో. అలా సైడ్కి ఉల్లిపాయలు కొత్తిమీర గట్టి చట్నీతో తింటుంటే ఆహా, ఆ రుచే వేర్లేండి. ఎలా చేయాలో చూసేద్దామా? ఒక బౌల్ తీసుకుని మన ఇంట్లో రెగ్యులర్గా యూస్ చేసుకునే దోసపిండి ఒక కప్పు యాడ్ చేసుకుని అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒక పించు పప్పులో సోడా లేదా సోడా ఉప్పు, బేకింగ్ సోడా ఒక చిటికెడు యాడ్ చేసుకుని అందులో ఒక టేబుల్ స్పూను మైదా పిండి, అలాగే మనకి క్రిస్పీనెస్ క్రంచీనెస్ కోసం ఒక టేబుల్ స్పూను బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. ఇవి చాలా ఫేమస్ కదా, చాలా బాగుంటాయండి. ఇప్పుడు నేను చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారం మీరు పర్సన్స్ ఎక్కువ ఉంటే కనుక క్వాంటిటీ ఎక్కువ కలుపుకొని చేసుకోండి. ఇప్పుడు ఈ పిండిలో కొంచెం వాటర్గా యాడ్ చేస్తూ దీన్ని మనకి కరెక్ట్గా పునుగులు వేసుకోవటానికి చూసారు కదా, ఇప్పుడు నేను వేసి చూపిస్తున్నాను. ఈ కన్సిస్టెన్సీకి వచ్చేలాగా కలుపుకోండి, సరిపోతుంది. పిండి మరీ పలచనైతే ఆయిల్ పీల్చేస్తాయి పునుగులు, అంత బాగోవు. పైగా మెత్తబడిపోతాయి, క్రిస్పీగా క్రంచీగా ఉండవు. పర్సన్స్ ఎక్కువైతే క్వాంటిటీ పెంచుకొని చేసుకోండి. ఇప్పుడు ఒక స్టవ్ మీద కడాయి పెట్టుకుని దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. నేను రీయూజ్ ఆయిల్స్ ఎక్కువగా వాడను, తక్కువే పోసుకునేలా చూసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చూస్తున్నారు కదా, పునుగులు వేసే పద్ధతి ఇదండి. చిన్ని పునుగులు ఇలా వేసుకోవాలి. నేను ఎలా వేస్తున్నానో చూస్తున్నారుగా, అంచులకి పిండిని రాసుకుంటూ మనకి ఒక్కొక్క పునుగుకి ఎంతెంత కావాలో అలా మనం ఎన్ని పునుగులు వేసినా సరే ఒక్కొక్కటిగానే వేసుకోవాలి. బ్యాచిలర్స్, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, బిగినర్స్ చేసుకునే వాళ్ళకి ఇలా చేసుకుంటే మీకు చాలా ఈజీగా వస్తుంది. ఆయిల్ దగ్గర పని కదా, చేతులు జాగ్రత్త అండి. ఎక్స్పీరియన్స్ ఉన్న మాకే ఒకసారి చేతులు కాలిపోతూ ఉంటాయి, జాగ్రత్తగా వేసుకోండి. ఒక్కొక్క పునుగు మనం వేసేటప్పుడు మనం ముందు వేసిన పునుగులు పైకి వస్తూ ఉంటాయి కాబట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకోండి. ఇలా మనం పునుగులన్నీ వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు కదిలించకుండా ఆ తర్వాత పునుగులన్నీ ఒకదానికొకటి అతుక్కున్నాయని కంగారు పడొద్దండి, ఊరికే విడిలిపోతాయి. చూస్తున్నారు కదా, ఇలా ఆయిల్లో ఉండగానే వాటిని ఒకదాని నుంచి ఒకటి వేరు చేసి చక్కగా ఈ పునుగుల్ని ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా వేపుకోండి. ఈవినింగ్ మంచి స్నాక్ అండి ఇదే, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇందులో మనం బియ్యపిండి లాంటివే వాడాం కాబట్టి హెల్త్కి కూడా ఇదంత డేంజర్ ఏం కాదు. మన ఇంట్లో మనం రీయూజ్ ఆయిల్స్ వాడాం కాబట్టి బయట బళ్ళ మీద తినే వాటికన్నా ఇది చాలా బాగుంటుంది. ఎప్పుడూ దోశలే తినే బదులు వీక్లీ వన్స్ ఇలా ట్రై చేస్తే పిల్లలకు కూడా కొత్తగా స్నాక్స్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. వాళ్ళకి తప్పకుండా ట్రై చేయండి. చాలా ఫేమస్ ఈ పునుగులు. విజయవాడ వాళ్ళకైతే బాగా తెలుస్తుంది ఈ పునుగుల గురించి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని, ఇవి పచ్చిశనగపప్పు అండి, 4 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు తీసుకుని ఆ పచ్చిశనగపప్పుని మనం ఈ ఆయిల్లో స్టవ్ సిమ్లో పెట్టుకుని మనం రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకున్న శనగపప్పు కమ్మని వాసన వస్తూ ఉంటాయి మనకి. ఇలా ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం ఈ చట్నీ కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది పునుగుల్లో కాబట్టి నేను మా పచ్చిమిర్చి కారం ఎక్కువగా ఉన్నాయని 3 యాడ్ చేశాను. మీరు మీ పచ్చిమిర్చిని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. అలాగే మిర్చి వేసేటప్పుడు మజ్జిగ తుంచి వేయండి, లేకపోతే మిరపకాయలు పేలుతాయి. అలా మనం వేయించుకున్న శనగపప్పు మిర్చి పక్కన పెట్టి అవి రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు చల్లారనిచ్చి మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న శనగపప్పు పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని ఇందులో 2 వెల్లుల్లి రెబ్బలు, చిన్న రెబ్బ చింతపండు, నేను చూపిస్తున్నాను చూడండి అంత చింతపండు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇప్పుడు ఇందులో మనం రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం. మీరు ఎంత తింటారో అంత ఉప్పు వేసుకోండి. ఆ తర్వాత మనం దీన్ని మెత్తగా వాటర్ యాడ్ చేసుకుంటూ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చట్నీకి మనం తాలింపు పెట్టుకుందాం. స్టవ్ మీద తాలింపు కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పావు టీ స్పూన్ ఆవాలు, ఒక పావు టీ స్పూను జీలకర్ర, ఒక ఎండుమిర్చి తుంపిన ముక్కలు వేసుకోండి. వేసుకుని ఎండుమిర్చి వేగేంత వరకు ఉంటే చాలు. తాలింపు ఎప్పుడు కూడా సిమ్లోనే పెట్టుకోవాలండి. ఒక రెబ్బ కరివేపాకు వేసుకుని ఈ తాలింపు
కొంచెం చల్లారిన తర్వాత చట్నీలో కలుపుకోండి. వేడి మీద కలిపేస్తే ఉండలు కట్టేస్తుంది చట్నీ నేను గట్టిగానే చేస్తానండి. మీరు పలుచగా ఇష్టపడేటట్టయితే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి పలుచగా చేసుకోండి. పునుగుల్లోకి చట్నీ గట్టిగా ఉంటే బాగుంటుందని మా ఇంట్లో ఇలా తింటారని నేను ఇలా చేశాను. చూసారు కదా, వేడి వేడి పునుగులో అలా మన గట్టి చట్నీ, దాంతోపాటు అలా పచ్చి ఉల్లిపాయ కొత్తిమీర ముక్కలు పెట్టుకొని తింటుంటే ఆహా స్వర్గం మన నోట్లోనే ఉన్నట్టుంటుంది. తప్పకుండా రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో చెప్పండి. మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.